హలో ఎవ్రీవన్. ఇవాళ బీరకాయ తొక్కుని ఉపయోగించి బీరకాయ నువ్వుల ఉల్లికారం అండ్ బీరకాయతో ఒక టేస్టీ యమ్మీ కర్రీ చేసుకుందామండి. ఇది లంచ్ బాక్స్ లో కూడా పెట్టచ్చు. ముందుగా బీరకాయ నువ్వుల ఉల్లికారం చేసుకుందాము. దీనికోసం ఒక చాపర్ లో కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడైతే ఒక గిన్నెలో బీరకాయ తొక్కుని తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ తొక్కుని అయితే ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. సో ఇలా ఈ రెండింటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్, వైట్ ఉరద్ దాల్, బ్లాక్ ఉరద్ దాల్, చనా దాల్, జీరా, ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం చాప్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ తొక్కు పేస్ట్ ని యాడ్ చేసి దగ్గర పడేదాకా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల ఒక మిక్సీ జార్లో నువ్వులు ఇంకా వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి పౌడర్లోకి. అది బ్లెండ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పల్లీల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బీరకాయ తొక్కులో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. పాడేయకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. అంటే చిన్న వస్తువుని కూడా ఇలా వాడి చూపిస్తే అది ఒక సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంత కూడా వేస్ట్ చేయలేదు, తొక్కుని కూడా వేస్ట్ చేయకుండా వాడామని చెప్పి. సో రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కింద డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ కుదిరితే దీనికి సంబంధించిన పిక్చర్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. బీరకాయ కర్రీ కోసం ఇప్పుడు మనం ఇక్కడ బీరకాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత ధనియాలు యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లోకి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్, ఆవాలు, జీరా యాడ్ చేసుకొని వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న కరివేపాకు అండ్ మిక్స్ చేసుకుని పెట్టుకున్న బీరకాయని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కలిపి మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇక్కడైతే మనం ఎక్సెస్ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయటం లేదు. బీరకాయలో ఉన్న వాటర్ అండ్ ఉల్లిపాయల వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కదా. సో ఆ వాటర్తోనే మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఈ రెండు రెసిపీస్ వచ్చేసి మొత్తం 15 minutesలో అయిపోయింది. ఎక్కువ టైం తీసుకోలేదు అసలు. అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తిన్నారు. బీరకాయ తొక్కుతో పొడి చేసామని చెప్పేదాకా తెలియలేదు. నార్మల్గా ఏదో ఒక పొడి చేస్తాం కదా అలా అనుకున్నారు. సో డెఫినెట్గా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ బిఫోర్ మనం ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం. ఇలాంటి హెల్తీకి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ప్రసాదాలకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, లడ్డూస్ ఇలాంటివన్నీ అప్లోడ్ చేసామండి. కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది కదా, గిన్నెలోకి సర్వ్ చేసుకొని రైస్తో కలిపేసుకొని బాక్సెస్లో కూడా పెట్టేసుకుంటున్నాము. ఇదండి వాళ్ళ 2 recipes. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ అ గ్రేట్ టైం.